ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆది కాండము 4వ అధ్యాయం. ఆది కాండము 4వ అధ్యాయం. ఆది కాండము ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన. ఆది కాండం 4వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదేమన్నయుందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అన్నాను. అందరి మాటలతో పలకండి. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. దేవుని వాక్యాన్ని ధ్యానించాం. ఈ మాట అర్థం కావడానికి కొంత ఉపోద్ఘాతాన్ని నేను మీకు చెప్పవలసి ఉంది. ఆదాముకు 2 కొడుకులు ఇచ్చాడు దేవుడు. పెద్దవాడి పేరు కయీను, చిన్నోడు పేరు హేబెలు. పెద్దవాడు భూమిని సేద్యపరుస్తూ వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఎకరానికి 100 బస్తాల దాకా పండిస్తూ ఉన్నాడు. అంత సారవంతమైన పంట దేవుడు కయీనుకి ఇచ్చాడు. హేబెలేమో పశువులు పెంచుకునేవాడు, గొర్రెలను పశువులను పెంచుకునేవాడు. 2 కలిసి కూడబలుకుని అన్నారు, రే తమ్ముడు అంటే ఏంటన్నయ్య అని తమ్ముడు అన్నయ్య ఇట్లా పలకరించుకుంటూ మాటలోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నారు. ఏమంటున్నారంటే, ఎంత సారవంతమైన పంట దేవుడు ఇచ్చాడు కదా, ఈ ప్రదేశం చాలా ప్రేమిస్తున్నానంట, ఈ పంటను చాలా ప్రేమిస్తున్నానంట, ఈ ప్రాంతం అంటే నాకు చాలా ప్రేమ అని అతడు అనుకున్నాడు. అతడు చెప్పాడు, ఆమె నాకు కూడా ఈ పశువు దేవుడు ఇచ్చాడు కదా, మరి దేవునికి అర్పణ ఇద్దాం అనుకుంటున్నాను. ఇచ్చే దానిలో కూడా స్వరాష్ట్రమైంది, మంచిది ఇవ్వాలనుకుంటున్నాను అయ్యా అని తమ్ముడంటే, నువ్వే కాదురా సంగతి ఎందుకు, నేను కూడా ఇవ్వాలనుకుంటున్నాను అని. అయితే అతడు ఎప్పుడైతే ఇట్లా అనుకున్నాడో, అనుకున్న దానికంటే కదలేసిన అన్నయ్య కానుక తీసుకురావడం మానేశాడు దేవుని మందిరానికి. దేవుని సన్నిధికి అర్పణ ఇవ్వటం మానేశాడు. అయితే తమ్ముడు అనుకున్నది శరవేగంగా అతను ఏం చేశాడంటే, దేవునికి మంచిది, స్వరాష్ట్రమైనది, ఉపయుక్తమైనది దేవుడికి ఇచ్చాడు. దేవుడు హేబెలు అర్పణ చూసి సంతోషపడిపోయాడు, కేరింతలు కొట్టేశాడు, చాలా ఆనందించాడు దేవుడు. రెండవదిగా తమ్ముడు ఇచ్చాడు, నేనేవ్వకపోతే ఏమనుకుంటాడు అన్నట్టుగా అన్నయ్య దేవునికి తీసుకువెళ్తున్నాడు. తీసుకువెళ్తూ మధ్యలో అనుకున్నాడు, నేను ఇస్తాను అనుకో, దేవుడు తింటాడు ఏమిటి, దేవుడు చూస్తాడు ఏమిటి అని ఆలోచనతో తీసుకెళ్ళేవాడు వెనక తీసుకొచ్చి కొన్ని రకరకాలన్నీ కలిపి, అంటే కల్తీ చేసి, శాస్త్రమైన కొన్ని తీసేసుకుని కల్తీ చేసి దేవునికి ఇచ్చాడు. అంటేనే బైబిల్ సెలవిస్తుంది, కయీను అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబెలు అర్పణ దేవుడు ఇష్టపడ్డాడు, లక్ష్య పెట్టాడు అని రాయబడింది. అమ్మా, వాడికంటే ముందు పుట్టినోడిని, వాడికంటే ముందు వ్యవసాయం చేసినోడిని, నా శాలల్లో వాడి పశువులు, వాడి గొర్రెలు, వాడి పశు సంపద తిరుగుతూ ఉంటది, గడ్డి వేస్తూ ఉంటాయి. నా చేలో తిని, నా చేలో తిరిగిన ఈ పొట్టేళ్లను హేబెలిస్తే వాటిని అంగీకరిస్తాడా? నా అర్పణ అంగీకరించడా? అసలు నా తమ్ముడే లేకుండా పోతే ఈ ప్రాంతానికి నేనే రాజు అవుతాను కదా, అసలు నా తమ్ముడే లేకుండా పోతే దేవుడికి నేనే దిక్కవుతాను కదా అన్నట్టుగా
తమ్ముడిని పిలిచి, తమ్ముడు చేలో మాట్లాడుకుందాం రారా అని. అదే గురువు తోడుకు వస్తున్నాలే, పద నేను వస్తున్నాలే అన్నాడు. అటు ఇటు చూశాడు, ఎవరు లేకుండా, అమ్మ నాన్న లేకుండా చూశాడు. చేలో తమ్ముడిని పట్టుకుని చంపేశాడు. నీ అర్పణ అంగీకరించడం దేవుడు అని చంపేశాడు. ఎప్పుడైతే చంపేశాడో అతను అనుకుంటున్నాడు, నా తర్వాత ఎవడైనా నాది నేను లేకుండా ఏది చేయడానికి వేయలేదు. అయితే ఈ దేవుడి నేనే అని ఆ సారవంతమైన భూమిని చూసుకుని, ఆ సారవంతమైన ప్రాంతాన్ని చూసుకుని, ఆ సారవంతమైన స్థితిని చూసుకుని, వచ్చిన ఫలితాన్ని చూసుకుని విర్రవీగిపోతున్నాడు. గర్వంతో కూడి మాట్లాడుతూ ఉన్నాడు. చాలా పెచ్చరిల్లిపోయి ప్రవర్తిస్తున్నాడు. ఈ కయ్య దేవుడు చూశాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగితే, హేబేలు గురించి కయ్యని అడిగితే కయ్యని అంటాడు, అయ్యా తొందరపడి ఇట్లా చేసేసాను, తొందరపడి ఇట్లా అయిపోయింది అని చెబితే ఎట్లా ఉండేదో. ఆ తమ్ముడికి ఏమైనా కావలి వాడిగా పెట్టావా, నాకేమైనా జీతం ఇస్తున్నావా అని దేవుడి మీద గడుక్కోవటం సరైన విధేయత లేకుండా దేవుడి దగ్గర మాట్లాడడం చేస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏ ప్రదేశాన్ని అయితే ప్రేమించి, ఏ ప్రదేశాన్ని అయితే నాది అనుకుంటున్నావో ఆ ప్రదేశాన్ని నుంచి నేను వెళ్ళగొట్టబోతున్నాను. స్తోత్రం చెప్పాను. ఆ ప్రదేశాన్ని నుంచి ఏం చేస్తున్నాడు? వెళ్ళగొట్టబోతున్నాడు. అసలు దేవుడు ఇచ్చాడు భూమి, దేవుడు ఇచ్చిన దాన్ని పట్టుకున్నాడు కానీ దేవుడు వదిలిపెట్టేశాడు. నాది, నా స్థలం, నా పొలం, నా ప్రాంతం అని విర్రవీగుతుంటే ఆ ప్రాంతం నుంచి కయ్యను వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టేసిన దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడున్నాడు కదా. అందుకని మళ్ళా అక్కడ ఉండి వ్యవసాయం చేస్తాడేమో అని దేవుడు ఏం చేశాడంటే ఒక మాట చెప్పాడు. ఆదికాండం 4వ అధ్యాయము 12వ వచనం మనం చదువుకున్నాం. ఆదికాండం 4వ అధ్యాయం 12వ వచనం, నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకియ్యదు. స్తోత్రం చెప్పండి. ఏ ప్రాంతాలను బట్టి వరమిగిపోయాడో, ఏ స్థితిగతులను బట్టి కయ్యను పెచ్చరులు ప్రవర్తిస్తున్నాడో, ఈ కయ్యనుకి దేవుడు తగిన శాస్తి చేశాడు. ఈ ప్రాంతాన్ని బట్టి రెచ్చిపోతున్నావు గనక, అహంకారపూర్వకంగా ప్రవర్తిస్తున్నావు గనక, నీ తమ్ముడు గురించి అడిగితే నాకు కావాలవాడా జీతం ఇస్తున్నామని అడిగావు కనుక, ఇదిగో ఏ ప్రాంతాన్ని బట్టి అహంకారపూర్వకంగా గర్వంగా నువ్వు ప్రవర్తించావు, ఆ ప్రాంతం నుంచి నేను వెళ్ళబడతాను. అది నీకు సారమిలో స్తోత్రం చెప్పండి. ఒకవేళ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడాడు కదా, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడి ఏం జరిగింది, స్థానం ఎత్తానో ఏం జరిగింది అని ఒకవేళ వెళితే యేసు విత్తనాలు కూడా రావు. స్తోత్రం యేసు విత్తనాలు కూడా రావు. దేవుడు శపించాడు. బైబిల్ సాధిస్తుంది, మనం దేనిని బట్టి అతిశయించవద్దు. ఏది దేవుడు ఇచ్చినో దాన్ని బట్టి దేవుని స్తుతించు, దాన్ని బట్టి దేవుని ఘనపరచు, దాన్ని బట్టి దేవుని మహిమపరచు. వాక్యంలో మనం చదువుకుంటే ఆదికాండము 13వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చదువుకుంటే మీరు బైబిల్ అని తేకలేదు, నేను చెప్పేస్తాను. ఇక్కడ 12 అధ్యాయంలో మనం అబ్రహామును మనం చూస్తాం. అబ్రహాముని దేవుడు అన్నాడు, నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను గొప్ప చేయ మొదలు పెడతాను, నిన్ను దీవించేవాడిని దీవిస్తాను, నేను శపించేవాడిని శపిస్తాను, వెళ్ళవయ్యా అని దేవుడు చెబితే అబ్రహాము తన భార్యని కలిగిన ఆస్తిపాస్తులు తీసుకుని, అప్పుడు సంతానం లేదు, వెళ్తూ ఉంటే లోతు అన్నాడు, పెదనాన్న ఎంతైనా నీ తమ్ముడు కొడుకుని కదా, ఇక్కడ ఎన్నో మంచి సలహాలు ఇచ్చేవాడి, మంచి ఆలోచన చెప్పేవాడివి, నేను విడిచి నేను ఉండలేను, కాబట్టి నేను నా భార్య బిడ్డలో కూడా నీతో పాటు వస్తాను కదా నాన్న అని అంటే, దాన్నే ఉండలేనా వెళ్తున్నాను రా,
నువ్వు ఎక్కడో నేను దీవించబడతానే, మంచిగా ఉంటావు, మంచిగా చెబుతావు సలహాలు అని పెద్దలను వెంబడించడం ప్రారంభించాడు లోతు. ఈ లోతు అబ్రహాము కలిసి నడుస్తూ ఉన్నారు. అబ్రహాము బట్టి లోతును కూడా దేవుడు బహుగా దీవించాడు. స్తోత్రం. పశు సంపదతోనూ వెండి బంగారాలతోనూ అన్ని రకాలుగా ఏ రకంగా వర్ధన చేయాలో ఆ రకంగా దేవుడు వర్ధన చేశాడు. ఆ రకంగా దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించబడిన తర్వాత వారి ఆస్తి ఎట్లా విస్తరించిందంటే వారిద్దరూ అబ్రహాము లోతు కలిసి జీవించలేనంత, కలిసి నివసించలేనంత విస్తారంగా సంపద పెరిగిపోయిందట. స్తోత్రం చెప్పాలి. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు పద్దాక గొడవ జరుగుతుంది. మరి తీర్పు తీర్చడానికి వస్తున్నారా, మనం బంధువులు అన్నట్టు పైపెచ్చు మనం పరాయి దేశంలో ఉన్నాం కనుక మనం పోటాడుకుంటే పక్కడు తేలిగైపోతారా, కనుక నేను సలహా చెబుతారా, నాతో వచ్చావు కదా నేనే సలహా చెబుతున్నాను అని చెప్పాను. ఏంటి కదా అని చెప్పంటే, నువ్వు కుడి తట్టు పెడితే నేను ఎడమ తట్టు పెడతాను రా, నువ్వు తూర్పు తట్టు పెడితే నేను పడమర తట్టు పెడతాను రా, నువ్వు ఉత్తరం వైపు పెడితే నేను దక్షిణ వైపు పెడతాను రా, కాబట్టి నువ్వేదో ఒక నిర్ణయం తీసుకోరా, నాకు చెప్పరా అని అంటే అబ్రహాము అంటమే మనోడు టక్కన బయటకు చూశాడు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు పెద్దల సలహా కొరకు ఎదురు చూసేవాడు, పెద్దల ప్రార్థన కోరేవాడు, పెద్దల సహాయాన్ని కోరేవాడు ఇప్పుడు ఏం చేశాడంటే టక్కన చూశాడు. అక్కడ చూడగానే దయచేసి ఆ మాట చూడకుదామా. ఆదికాండము 13వ అధ్యాయం, అంతేనా? ఆదికాండం 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయం 10వ మనం చదువుకుందాం. 10వ లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. ఏం చూశాడంటే యోర్దాను ప్రాంతం అంతా. చూడండి, ఇది వరకు దేవుని తప్పు చూసేవాడు కథనాల దగ్గర ఉన్నప్పుడు. దేవుడు కథల దగ్గర ఉన్నప్పుడు తెల్లారేస్తే దేవుడు మొక్కలు చూసేవాడు. కథనాల దగ్గర ఉన్నప్పుడు తెల్లారేస్తే ప్రార్థన మొదలు పెట్టేవాడు. అందుకని అతని ఆస్తి విస్తరించింది. ఇప్పుడు పెద్దలను అనగానే అసలు అనుకుంటాను పెదనాలతో వేరైపోవాలనుకున్నాడేమో. ఏమనుకున్నాడు? పెదనాలతో వేరైపోవాలనుకున్నాడేమో. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతను అంతరంగం ఉండేమో. పెదనాలు అంటాం పెదనాలు అదేంటే అట్లా జరిగిందిలే, నువ్వు నేను ఇడిపోవడం ఏంటి అని అనలా. ఏమంటేనే పెదనాన్ని ఇట్లా అనగానే ఏం జరిగిందయ్యానంటే అక్కడ కనులైతే ఏం చూశాడు? అసలు ఎవరు చూడాలి? దేవుని చూడాలి. దేవుని చిత్తాన్ని కనుక్కోవాలి, దేవుని ఇష్టాన్ని తెలుసుకోవాలి. అంతకుముందు పెదనాన్న దగ్గర ఉన్నప్పుడు దేవుని ఇష్టాన్ని, దేవుని చిత్తాన్ని అడిగి తెలుసుకునేవాడే ఎంతగా సక్సెస్ అయ్యాడే. ఇప్పుడు తన సొంత నిర్ణయం తీసుకుని కనులెత్తి చూశాడు. కనులెత్తి చూడగానే మనోడికి ఎట్లా కనపడింది? యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయకుము. సోయారుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశము వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. స్తోత్రం చెప్పాలి. ఇది లోతు గారికి ఎట్లా కనబడింది? యెహోవా తోట అంటే కొదువ లేదు, కొరత లేదు. ఆ ప్రాంతానికి వెళితే అబ్రహాం కింద దొక్కేయచ్చు. ఏం చేయొచ్చు? చెప్పాలి గట్టిగా. అబ్రహాం కింద దొక్కేయచ్చు. అబ్రహాం బలం ఎక్కువ, నా బలం ఎక్కువ, అబ్రహాం ఆస్తి ఎక్కువ, నా ఆస్తి ఎక్కువ, చూద్దాం అని మనోడు పై చూపులు చూస్తూ అట్లా వెళ్ళిపోయాడు. యెహోవా తోట ఉందని అనుకున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పేరు గొప్పే గాని ఊరు దెబ్బ, పైన పటారం లోన లొటారం. పేరు గొప్పే
ఊరు దెబ్బ. మనోడు అనుకుంటాడు యెహోవా తోట. ఏ తోట అంటే అన్నది చెప్పాలి, యెహోవా తోట. మనం కూడా అట్లాగేగా నేను అనుకుంటాను. మనోడికి ప్రభువుని విడిచి వచ్చిన తర్వాత పచ్చకాపు వచ్చింది. మనోడికి ఏమొచ్చిందండి చెప్పాలి కంటే అబ్రహాము గారిని విడిచి వచ్చిన తర్వాత ఏం వచ్చింది మనోడికి? యెహోవా తోటలా ఉంది. అబ్రహాం అక్కడ ఉన్నాడా? అబ్రహాం నుంచి నేను వెళ్ళిపోతా, ఇది నీళ్లు పారే ప్రాంతంలో ఉంది, సారవంతమైన ప్రాంతంలో ఉంది, సంపాదించేయచ్చు, అబ్రహాము తొక్కేయచ్చు అని అనుకున్నాడు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇతనికేమో యెహోవా తోటలో ఉంటే బైబిల్ ఏం సాధిస్తుంది? దేవుడు దాని గురించి మాట్లాడుతున్నా. ఇదే ఆదికాండం 13వ మనం చదువుకుందాం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులై ఉన్నారు. బాగా ఆలోచించండి. అదేమో యెహోవా తోటలాగా లోతు కనబడుతుంటే దేవుడికి ఎట్లా కనబడుతుంది చెప్పాలి? దుష్టత్వంగాను ఘోరమైన పాపం చేసిన ప్రాంతంగా కనబడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది యెహోవా తోట కాదు, ఈయనకి తాట తీసే తోట అయింది. స్తోత్రం చెప్పాలి. ఏమైందంటే చెప్పాలి గట్టిగా, తాట తీసే తోట. అయ్యో ఎన్ని రకాల శోధనలు ఎదుర్కొన్నాడో, అయ్యో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, చెయ్యకూడని నీచమైన కార్యాలు కూడా అక్కడ చేసి అక్కడ ఎదుర్కొన్నాడు. శపించబడిన జనాంగానికి తండ్రిగా మారాడు. బైబిల్ సెలవిస్తోంది. అయితే ఇతనికి యెహోవా తోటలాగా కనబడితే దేవునికి అది నాశనపూర్వగా కనబడింది. ఒకరోజు ఆ ప్రాంతంలో దేవుడు వస్తుంటే లోతు చూసి, ప్రభువా ఈ భవిష్యత్తులోకానికి ఈ భవిష్యత్తుని నువ్వు వచ్చావా? నన్ను దాటిపోవద్దయ్యా, కాస్త నేర్చుతాను, కాలు కడుక్కో, కాస్త భోజనం పెడతాను, నీ ప్రాణం కలసం తీసుకో అని బ్రతుమని పిలిచి ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చి కాస్త విశ్రాంతి ఇద్దామని అనుకుంటే సొదొమ మనుషులు దుష్టులు బహుపాపులు. ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని దూతలు ఎదురొస్తే వాళ్ళతో బాలురు మొదలుకొని వృద్ధాప్య వరకు ఉన్నవారు ఆలోచనతో వాళ్ళ దగ్గరకు వచ్చారు. లోతో రా, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు చూసాం, అందంగా చక్కగా ఉన్నారు, వాళ్ళని పాడు చేయడానికి తీసుకురా అంటే ఎంత ఘోరమైతే దేవుడు దుష్టులను ఘోరమైన పాపులను రాశాడో బైబిల్లో మనం ఆలోచించవచ్చు. స్తోత్రం చెప్పండి. అప్పుడు దేవుడు అన్నాడు, లోతు ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి మేము వచ్చాం, ఈ పట్టణాన్ని పాడు చేయడానికి వచ్చాం, కాల్చి వేయడానికి వచ్చాం, కనుక తొందరపడి నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నేను చూపించే పర్వతం మీదకి వెళ్ళిపో అని అంటే అక్కడ కూడా గురిపోతున్నాడు మనోడు. అయ్యా అట్లా కాదు, నేను ఈ కొండ మీద కలలేను కానీ ఆ పర్వతం మీద కలలేను కానీ ఇదిగో సోయాలనే చిన్న ప్రాంతం ఉంది, అక్కడ పెడతారు. దేవుడు చెప్పింది చేస్తే నీకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. మొదటిసారి అబ్రహామును విడిచి నీ సొంత ఆలోచనతో, సొంత నిర్ణయంతో, నీ సొంత ఉద్దేశంతో వెళ్ళి పప్పులో కాలేసావు కదా. మరి మరలా కూడా దేవుడు మాట్లాడుతుంటే మనోడు ఏం చేస్తున్నాడు? అయ్యా ఆ పర్వతం మీద వెళ్ళలేను, ఎక్కడికి వెళ్తాను? దయచేసి ఆ మాట చదువుకుందామా? ఆదికాండం మీకు చదివిస్తే అర్థమవుతుంది. ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం 13వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుందాం. మేము ఈ చోటు నాశనము చేయవచ్చును, మేము ఈ చోటు నాశనము చేయవచ్చును, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయెను, కనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మల్ని పంపెనని చెప్పగా లోతు
బయటికి వెళ్ళి లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను తన పెండ్లాడనై ఉన్న కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో తన మాట్లాడి అల్లులతో మాట్లాడి లెండి లెండి ఈ చోటు విడిచిపెట్టినండి విడిచిపెట్టినండి యెహోవా ఈ పట్టణమును యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని మనకు చెప్పాడు. ఎట్లా కనబడింది ఆ పట్టణం అంతకుముందు యెహోవాతో యెహోవా ఇప్పుడే చెప్తున్నాడు నాశనము చేయ- నాశనం అయిపోతుంది. కారణం సొదొమ మనుషులు బాలురు మొదలుకొని వృద్ధాప్య వర్గం వారు పాపాన్ని జుర్రుకుంటా ఉన్నారు. పాపాలు ఏం చేస్తున్నారండి? అందరూ చెప్పాలి. పాపంలో ఉన్నవాళ్ళంటే ఈ దేవుని వాక్యం ఏం చేస్తారు? నువ్వు కూర్చున్నావు కదా, కూర్చున్నావు. పాపం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే నన్ను కూర్చొని చెప్పాడు పాస్టర్ గారు, నీ సంగతి నాకేం తెలుసు? దేవునికి తెలుసు. నీ అంతర్యంలో ఉన్న విషయం నాకేం తెలుసు? దేవునికి తెలుసు. స్తోత్రం చెప్పండి. పాపంలో ఉన్నవాడు పరిశుద్ధ స్థలంలో ఉండలేడు. దేవుని బిడ్డ బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడు తన అల్లుడితో చెప్తున్నాడు ఈ చోటు నాశనం అయిపోతారు రండి అని చెప్తే తన అల్లుడి కట్ట ఎగతాళి చేసేవారిగా మారాడట. ఎట్లా మారాడండి? నీ పై చూపులు తెలిసిలే, నీ పై మాటలు తెలిసిలే, యెహోవా తోట నిన్ను అడుగు పెట్టావు, అప్పుడే నీ నిర్ణయం తప్పు. నువ్వు పప్పులో కాలేజీలో మాకు తెలుసు, ఇప్పుడు మాకు చెప్పొచ్చావా అని అల్లుడు ఎగతాళి చేస్తున్నారట. తన మామ అల్లుడిని ఎగతాళి చేయవల్లే కనబడ్డాడు అని వాక్యం సాధిస్తుంది. అయితే దేవుడు దూతలు ఏమంటున్నారు తెలుసా? లోతుతో ఆదికాండం 19 వచ్చాడు 17 వచ్చిన మనం చదువుకుందాం. ఆ దూతలు 19 అధ్యాయము 16, 17 వచ్చిన మనం చదువు. 18, 19 అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకు, ఈ మైదానములో ఎక్కడ నీవు నశించుకోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా ఆ పర్వతానికి పారిపోమంటే మనడే మండాడు. 10 లోతు ప్రభువా అలాగు కాదు, ప్రభువా అలాగు కాదు, ప్రభువా అలా కాదు. దేవుడి సలహా ఇచ్చాడు మనకి. దేవుడి సలహా పాటించట్లా, దేవుని ఆలోచన పాటించదా. సొంత నిర్ణయం, సొంత ఉద్దేశం, సొంత ఆలోచన పప్పులో కాలేస్తాం, బురదలో పడిపోతాం. ఇతను అంటున్నాడు అది కాదు ప్రభువా. దేవుడు అన్నాడు అయితైన పర్వతం మీదకి వెళ్ళిపో. ఆ పర్వతం మీదకి వెళ్ళిపోయా అని అంటే అది కాదు ప్రభువా, అలాగూ కాదు ప్రభువా. సరే నీ చావు జాబయ్యా. ఏమంటున్నాడు మనోడు? 19 వచ్చిన ప్రభువా అలాగు కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనుపరచిన నీ కృపను కనపరచితివి. నేను ఆ పర్వతమును తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోలేము. అంటే దేవుడు చెప్పింది నచ్చలా, ఎవరు చెప్పింది నచ్చింది? తన ఉద్దేశం, తన ఆలోచన, తన నిర్ణయం. తొందరపడి ప్రవర్తిస్తే సామెతల్లో 19 అధ్యాయం రాయబడింది, దారి తప్పిపోతారట. ఏమైపోతారట? అందరూ చెప్పాలి. కీర్తనలో రాయబడింది తొందరపడుట గాలికే అని రాయబడింది. అందుకే దేవుని విషయంలో తొందరపడకూడదు. దేవుని చిత్తం ఏదో, దేవుని ఉద్దేశం ఏదో లోతు తెలుసుకుంటే బాగుండు. అప్పటి వరకు పెదనాన్న సహకారం అందుకునేవాడు, పెదనాన్నతో కలిసి ఆలోచన చేసుకున్నాడు, ప్రార్థన కొరకు నిర్ణయం తీసుకుంటుండేవాడు. ఇప్పుడు తొందరపాటు అది కాదు. ప్రొఫెసర్ ఫస్ట్ సారి అట్లా అయింది. 2వసారి దేవుడు ఆ పర్వతం మీద వెళ్ళమంటే ఆ పర్వతం మీద ఏం చేయగలిగి ఉన్నాడు?
ఏ స్థాయికి హెచ్చరికనై ఉన్నాడో, ఏ స్థాయిలో దేవుడు పెట్టేవాడో అక్కడ కాదు ప్రభా, అలా కాదు ప్రభా అంటే దేవుడు చెప్పింది నచ్చలా. నీ సొంత ఉద్దేశం ఒకరికి తన మార్గం తిన్నగానే ఉంటది, తొమ్మిది ఎక్కడికి నడిపిస్తుంది, నిజంగా అక్కడికి నడిచాడు. వెళ్ళేటప్పుడు అన్నాడు, నువ్వు ఎంత తిరిగి చూడదా, నువ్వు నీ భార్య పెట్టి ఎంత తిరిగి చూడదంటే, మరి భార్య ఏం చేసింది చెప్పాలి కానీ చూడొద్దంటే అసలు మనిషి నడిచి పెట్టదు, చెయ్యొద్దాలని ఎందుకు చెయ్యొద్దు, ఎందుకు చూడొద్దు, చూస్తే ఏమిటంట, చేస్తే ఏంటంట, అది ఉప్పు స్తంభం అయిపోయిందంట. ఏమైపోయింది, వెనక్కి తిరిగి ఏమైపోయింది, ఉప్పు స్తంభం. అంటే కూర వేసుకోవడం కూడా పనికిరాని ఉప్పు నిస్సారం అయిపోయింది. ఇప్పుడు సహజంగా మనం ఎక్కడ తినాలో, మన ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు ఉప్పుని ఏం చేసేవాడు, వేయించి చక్కగా రాత్రిలో పోసి చక్కగా కాపు పెట్టేవాడు. అవునా, కాపు పెట్టింది మనం కూర వేసుకుంటాం, కూర వేసుకునేదా రోడ్డు మీద పడేసేదా చెప్పండి. ఎందుకు, అందులో సారం లేదు, సారం అయిపోయింది. అందులో సారం లేదు. లోతు దగ్గర పేరు లోతే, కానీ లోతైన విశ్వాసం లేదు, స్తోత్రం. లోతైన ప్రార్థన లేదు, లోతైన వాక్యము లేదు, లోతైన సత్యము లేదు, లోతైన ఆత్మీయత లేదు. పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏమి చేయగలడు? అందుకే ప్రియులారా, మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు ఆత్మతో ప్రార్థించాలని యోగా రాసిన పద్ధతిలో స్పష్టం చేస్తుంది బైబిల్. దేవుని కూడా కోరం కూడా పనికిరాని నొప్పుగా మారిపోయింది. వెనక తిరగొద్దన్నాడు, తిరిగితే ఏమిటంట, మా ఆయన చెప్పాడు, ఎన్నోసార్లు తిరిగాను, ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, లోతుగా చెప్పాడు. వెనక తిరగొద్దనడం దేవుడు అని అంటే ఏం జరిగింది, తిరిగితే చెప్పడం బాగా రావట్లేదు, స్తోత్రం చెప్పడం లేదు. ఏంటేమో కథలు అన్ని లాగుతున్నాడు మనవాడు, కథలు అంటాడు, కానీ మనవాడు వెనక తిరగట్లా, స్తోత్రం చెప్పడం గట్టిగా. మనమైతే ఏం చేసేవాళ్ళం, ఏమిటి రావట్లేదు వెనక తిరిగాడు, రావుతో పాటు మనవాడు ఏమైపోయాడు, స్తోత్రం చెప్పడం గట్టిగా. మనం గుర్తుస్తాము, ఆమె గుర్తుస్తాము, మనం గుర్తుస్తాము, కానీ లోతు వెనక తిరగల, అక్కడ నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఆయన ఎల్లమన్న ప్రాంతానికి వెళ్ళకుండా సూర్యదన ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు చెప్పిన పర్వతం మీదకి వెళ్తే శోధన ఉండేది కాదు. అతడు తన సొంత ఉద్దేశంతో వెళ్ళాడు కనుక అతడు చేయకూడని పని చేశాడు, తన కూతుళ్ళు చేయకూడని పని చేశాడు, దారి తప్పిపోయి ఆత్మీయ జీవితం భ్రష్టు పట్టుకుపోయింది. ఏమైపోయిందంటే ఆత్మీయ జీవితం ఏమైపోయింది, భ్రష్టు పట్టుకుపోయింది. నేను చెప్తున్నాను, మనం కదిలించేవి, కలతపరిచేవి, మళ్ళించేవి మనల్ని ఎన్నో ఉంటాయి లోకంలో. దేవుని చూసి పోగబాక, దేవుని చూసి ఆత్మీయ జీవితానికి అసలు పెట్టుకోబాక, స్తోత్రం చెప్పాలి. దేవుని చూసి నువ్వు ఆత్మీయ జీవితానికి ఎసరు పెట్టుకోబాక, ఎసరు పెట్టుకోబాక. నువ్వు అనుకున్నట్టు ఆత్మీయత ఏదో, ఆత్మీయత లేనిదేదో హృదయపూర్వకంగా ప్రార్థించి కనిపెట్టు. దేవుడిని ప్రతి విషయాన్ని పోషించుకుంటాడు, ఎందుకంటే ఆయన మాట్లాడు దేవుడు అయి ఉన్నాడు. స్తోత్రం. ఆయన మాట్లాడు దేవుడు అయి ఉన్నాడు. పై పై మెరుగులు, పై పై విధానాలు చూసి మోసం అవ్వద్దు. సామెతలు రాయబడింది, దాని చక్కని దానాన్ని చూసి హృదయంలో ఆశపడవాకు, అది పాతాళం లాంటిదని రాయబడింది. ఎటువంటిదట చెప్పలే, చక్కదనాన్ని చూసి మోసపోవాక. మేలు పండు చూడు, మేలుమయుడు, పొట్ట విప్పు చూడు, గురుగుడు. ఆ చక్కని మాటలు చూసి, చక్కని దానం చూసి నువ్వు మోసపోవాక, జాగ్రత్త. కానీ
దేవుని నిర్ణయాన్ని ప్రక్కన పెట్టి తన సొంత నిర్ణయం ప్రకారం వెళ్ళాడు కనుక లోతు చిక్కుకోకూడని చిక్కుల్లో అతడు చిక్కుకుపోయాడు. ఏమైపోయాడండి? చిక్కుకోకూడని పరిస్థితుల్లో అతడు చిక్కుకుపోయాడు, ఇబ్బందులు పాలైపోయాడు. జాగ్రత్త దేవుని బిడ్డ. దేవుని ఏదైనా నేను ప్రేమించి మాట్లాడినప్పుడు ఆలోచించు, నిదానించు, నిబ్బరం కలుగును. ఎందుకు తొందరపడటం? ఎందుకు తొందరపడటం? తొందరపడుట మంచిది కాదు. తొందరపడితే నువ్వు దారి తప్పిపోతావు. ఏమైపోతావు అన్నారు చెప్పాలి. ఏదో సాగుతుంది, ఇంటి గుడికి చెడి బలి చెప్తున్నాను, ఇంటి గుడికి చెడి బలి గుడి కూడా చెడిపోవు. తొందరపడకూడదు. దేనికి స్తోత్రం చెప్పండి. దేవుడు విడవాలా లేఖనం సెలవిస్తున్న మాట మీరు ఆలోచించాలి. అందుకే దేవుని కంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వడు. నీ సొంత ఆలోచన, నీ సొంత దేవుని చిత్తంలో కనిపెట్టు. దేవుడి దగ్గర నిర్ణయం తీసుకో. దేవుని వైపు చూడు. దేవుడు అపజయమిస్తాడా? దేవుడు ఓడిపోయేటట్టు చేస్తాడా? దేవుడు మునిగిపోయిన నిన్ను లేవనెత్తుతాడు. ఆయన స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడు ఆయన? మునిగిన నిన్ను లేవనెత్తే దేవుడు తట్టు చూడు. ముంచే మనుషుల వైపు చూడవాక. ఎవరి వైపు చూసినా లోపాలు ఉంటాయి, కానీ దేవుని వైపు చూస్తే నీ లోపాలు సరి చేయబడతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వదు. ఒక మాట నేను మీకు చెప్పాలి. ఒక దైవజనుడు మాట్లాడిన మాట. మొదటగా దేవుడు మాట్లాడాక దైవజనుడు డాక్టర్ పాల్ యాంగిల్చో, డేవిడ్ పాల్ యాంగిల్చో దైవజనుడు. ప్రభా, ప్రార్థన వస్తుంటే నా భార్య వెళ్ళొద్దని పనులైనా పరిమళం తరం చేసుకుని ముందుకు పనిచేసేయాలన్నారన్న. ప్రభా ఏమంటే చెప్పడం కూడా వచ్చానయ్యా, దాదాపు వదిలిపెట్టడం కూడా వచ్చాను. ప్రార్థన కంటే నువ్వెక్కువ వదిలిపెట్టి అవ్వదు కోతలుగా అని చెప్పేసి వదిలేసి ఏదో అంతస్తు మీద ప్రార్థన చేస్తానంట. ఎప్పుడు రోజు మాట్లాడేవాడు దేవుడు ఆ రోజు మాట్లాడలేదా? ఇంకా దేవుడు సమాధానం లేదని ఉదయం ఏడు రాత్రి దాకా రావట్లేదు. ప్రభా ఈరోజు మాట్లాడటం లేదంటే ఇంకో ఆందోళన చెందుతున్నాడు. ఇప్పుడు రాత్రి అప్పుడు పిలిచానట, యాగించో ఏం చూసి వచ్చావా, ఇప్పుడు ఏం చేసి వచ్చావా అన్నాడట. బలి గుర్తు చేసావు ప్రభా, ప్రార్థన పట్టొచ్చిన వారిని ఏడేదాన్ని సంపాదన కూడా వచ్చేసాను. నీకంటే ఎక్కువ మరి అటువంటి ఎందుకు పెళ్లి చేసుకున్నానండి. చెప్పండి, అటువంటి ఎందుకు పెళ్లి చేసుకున్నాను? అటువంటి ఎందుకు పెళ్లి చేసుకున్నాను? మొదట నన్ను ప్రేమించు, తర్వాత నీ భార్య, నీ కుటుంబాన్ని ప్రేమించు, మూడవది సంఘాన్ని ప్రేమించు. నన్ను ప్రేమించి కుటుంబాన్ని ప్రేమించేవాడు సంఘాన్ని ప్రేమిస్తాడు. సంఘాన్ని ఏర్పడి చేస్తాడు. సమాజంలో పేరు ఉంటుంది. వెళ్ళో నీ భార్య దగ్గరికి క్షమాపన్నాడు అంటే ప్రభా ఎట్లానైనా కోపం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఏమన్నా ప్రార్థించి వచ్చి ఆ రాత్రి ముగించుకుని అక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న పూలు తీశాడట. స్తోత్రం చెప్పండి. భార్య దగ్గరికి వెళ్ళి ఏమా అమ్మగారు ఇది తీసుకురా బాగా ఏంటంటే ఆమె ఇంటి నుంచి అడిగినాడు. స్తోత్రం. ఆమె పక్క వెళ్ళి ఏమనుకోబాక అట్లా చేశాడు, నీకంటే ఎక్కువ ఇగో నన్ను కొట్టు అన్నాడట. ఒక్కరు పడి ఏం చేసిందట. స్తోత్రం. ఆ మాట అంటే ఏంటండి, రెండు భోజనం చేతులన్నదట. ఇద్దరు కలిసి భోజనం చేసి మాట్లాడకూడదట. ఇక ఎన్నడూ కూడా ఏది చేసే టైంలో అది చేస్తారు. దేవునికి మించి ఏది ప్రేమించు, తర్వాత కుటుంబానికి మించి ఏది ప్రేమించు, తర్వాత సంఘానికి మించి ఏది ప్రేమించు. దేవుడి విషయాలు చెప్పినప్పుడు ఎంతో సంతోషపడగలరు. మనం ఏం చేస్తాం? అన్ని ప్రక్కన పెట్టి దేవుడు అంటాం, కానీ దేవుడికి ఇచ్చే సమయం ఏముంది? జీరో. దేవుడి పేరు చెప్పుకుంటానంటే దేవుడికి ఇచ్చే సమయం ఏముంది? జీరో. ప్రార్థన వస్తూ ఎక్కడెక్కడ కూర్చోంటున్నామో మీ విషయాలు నాకు వదిలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
దేవుని విషయంలో ఎట్లా ఉన్నాం? రెండవది, నీ కుటుంబ విషయంలో ఎట్లా ఉన్నావు? భార్యని ప్రేమించుకోగలుగుతున్నారా? మీరు ప్రేమించుకోగలిగితే మీ బిడ్డలు కూడా పటిష్టంగా ఉండగలుగుతారు. ఒక ఆమె అంటుంది, నా తల్లి నేను ప్రేమించుకున్నాను, పెళ్లి చేయాల. కాబట్టి కూతుడారా, మీరు ఎవరు ప్రేమిస్తారో ప్రేమించండి, మీకు ఆయన తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. తల్లి చెప్పవలసిన మాట ఇది. నాకు ఆ మాట విన్నప్పుడు రక్తం మరిగింది. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ తప్పుడు మాటలు పెంచుతామా పిల్లల్నే? చాలా బాధ అనిపించింది. మీరు ఎట్లా పోతారో అట్లా పోండి, కానీ ఎవరు ప్రేమించినా నాకు చెప్పండి, వాళ్ళు తీసుకొచ్చి ఏం చేస్తుందట? ఇదా రోడ్డును పోయి కుక్కలకి నీకు తేడా లేదు. కుటుంబ వ్యవస్థ అనేది గౌరవప్రదమైంది. ఏ జాతిలోనూ లేదు. మానవ జాతులని దేవుడు పెట్టాడు. కుటుంబ ఏర్పాటు అనేది దేవుడు ఏర్పాటు చేసింది. స్తోత్రం చెప్పాలి. నేను దారి తప్పాను, పిల్లలారా మీరు కూడా దారి తప్పండి అని చెప్తూ నేర్పుతాం. ఎంత నీచమైన స్థితి అండి అసలు. తల్లి చెడిపోయిన పిల్లలు చెడిపోవాలని కోరుకోరు చాలా మంది. కానీ ఈ తల్లి ఏం చేస్తుంది అని అనుకున్నాను, తన పిల్లలు తనే తిట్టదట. కోరుకున్న పక్షులు, పాము ఉంది, ఇంకొక పక్షి కూడా ఉంది. ఇవి తన పిల్లలు తనే తిట్టదట. ఇది జరిగింది కాక వీడు కూడా ఏం చేస్తుంది? ఎంత బాధ అనిపించింది. అయ్యో, ప్రార్థనకు వచ్చి ఇదేమిటి? రక్షణ పొంది ఇదేమిటి? ఏ జబ్బు పట్టింది, ఏ దయ్యం పట్టిందో బాధ అనిపించింది. దేవుని జాగ్రత్త. జీవితాన్ని దేవుని వైపు మళ్ళించుకో. మొదటగా దేవుని ప్రేమించు, రెండవదిగా కుటుంబాన్ని ప్రేమించు. భార్య భర్తల దగ్గర చిన్న చిన్నకి రావా? అందరికి వస్తాయి, బోధించిన నాకు వస్తాయి, వినే నీకు వస్తాయి. కానీ సర్దుకునే విషయంలో ఉంటుంది. నేను తొందరపడతాను, అందరికీ తొందరపడతాను, నా భార్యని తొందరపడతాను. ఆమె చక్కగా అది కాదు ఇది ఎందుకంతా అని దానికి 70 కిలోల ఐస్ క్యాప్ పెట్టినట్టు స్తోత్రం చెప్పండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నేను అంత తొందరపడిపోవడమే, మృదువుగా మాట్లాడ అట్లా కాదండి ఇట్లా. కానీ ఇడ్లీ పెట్టే దగ్గర అంటది. స్తోత్రం చెప్పండి. ఇడ్లీ పెట్టే దగ్గర అంటది. ఏమిటన్నాక అసలు ఏం లేదు, పెడితే తింటాను, సైడ్ పక్కకి కూర్చోటానమాట. ఏమంటారు, చక్కగా 1-4 ఇడ్లీ పెడతారు. స్తోత్రం చెప్పండి. కుటుంబ వ్యవస్థనే దేవుడిని ఏర్పాటు చేసి. మూడోది సంఘం. సంఘాన్ని ప్రేమించు, సంఘాన్ని హత్తుకును. సంఘాన్ని ఏం చేయాలి? సంఘ సహవాసమును పాలు పొందాలి, సంఘ క్రమంలో పాలు పొందాలి. ఒక మాట చెప్పగా, ఎక్కడ కూటమైన అందరూ వెళ్తాం. మరి ఇంటికాడ కూటమి అయితే నీ ఇంటికాడ కూటమి పెట్టుకుని అందరూ రావాలి. మరి నువ్వు ఈ విషయంలో తల్లి చేరుగా మెచ్చుకోగలను. నేను ఎవరింటికాడ ప్రార్థన అవ్వండి, తల్లి ముందుగానే ఉంటుంది. అమ్మాయి నిజంగా దేవుడు ఇచ్చిన ఓ మనిషి స్తోత్రం చెప్పండి. తల్లి దేవుడు వెళ్ళారా? అందరూ రుణస్తులానికి, ఎవరు ప్రార్థన పెట్టుకుని వస్తారు. దేవుడు అంటే ఏమిటో, దేవుడు అంటే ఎవడో తెలుసు. దేవుడు తెలిసిన హృదయాలు దాగలేవు. దేవుని కొరకు రాకులాడతాయి. నేను ఎంతో దేవుని మహిమపరిచి స్తుతిస్తాను. స్తోత్రం చెప్పండి. కాబట్టి మనము కూడా ఎక్కడైనా కోట పెట్టినప్పుడు మనము కూడా మన ఇంటికి వస్తున్నారు కాబట్టి మనం కూడా మన ఇంటికి ఏం చేయాలి? తప్పకుండా వెళ్ళాలి. అది ధర్మం, అది న్యాయం. అట్లా మనం చేయగలిగితే, ఆ సంఘ సహవాసంలో పాల్గొలితే, ఒకరికొకరు అక్కడ చూసుకుంటున్నారో పలకరించుకుంటూ నాకు అనిపిస్తుంది. మీరు పలకరించుకుంటున్నప్పుడు నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది, ఎంతో ఆనందపడతాను నేను. అట్లా అని చెప్పేసి అంటే
నా ముందు అట్లా చేయబాకండి. స్తోత్రం చెప్పండి. ప్రార్థన ముందు అట్లా చేయబాకండి. ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు పలకరించుకునే పలకరింపులు ఎంతో మంచిగా అక్కడ ఎట్లా ఉన్నావు, ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లా ఉంది, ఈ పరిస్థితుల్లో నేను ప్రార్థన చేస్తాలే, ప్రార్థన ఇట్లా మాట్లాడుకుంటుంటే పరలోకంలో దేవుడు కూడా ఎట్లా మురిసిపోతాడండి. అలాగే గ్రంథంలో రాయబడింది, యెహోవా యందు భక్తులు ఎదురు ఒకరికొకరు కూడుకొని మాట్లాడుతుంటేనట పరలోకంలో ఉన్న దేవుడు ఆకాశంలో చెవి వింటాడు. స్తోత్రం చెప్పండి. చెవికి దేవుడు ఏం చేస్తాడట? ఆలకిస్తాడట మాట. మీరిద్దరు కూడుకున్నప్పుడు దేవుడు మాటలు వింటున్నాడు. స్తోత్రం చెప్పండి. నగవత అయిన ఫోన్లో మాట్లాడేటప్పుడు అమ్మా ఇప్పుడు దేవుడు మన విషయాలు మన సంభాషణ వింటున్నాడు అని నేను చెప్తాను. మరొక తీవ్రమైన స్థితిలో ప్రార్థనలు ఉన్నప్పుడు దేవుడు సమీపంగా వచ్చేస్తాడు. ఆయన నిన్ను సమీపించడం, ఆయన నిన్ను సమీపించడం, పరలోకాన్ని అనుభవిస్తూ ఉంటాను. అపరలోక మహిమను మరచిపోయి దేవుడు సూచిస్తూ ఉండగా అప్పుడు కాలు వచ్చినప్పుడు ఏదో ఇంపార్టెంట్ కాలని దేవుడు చెప్తాడు, ఎంతో తీస్తే లిఫ్ట్ చేస్తే అయ్యా పరిస్థితి మా దేవుడు వింటున్నాడు. ప్రార్థన మొదలు పెడితే వెంటనే సమస్య పరిష్కారం. స్తోత్రం చెప్పండి. దేవుడు మంచివాడు. వాక్య సారాంశం ఇంకొక మాట చదివి వాక్య భాగాన్ని ముగిస్తాం. ఇంకా రెండు ప్రశ్నలు కొన్ని విషయాలు మీకు మేము చెబుతాను. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదువుకుంటే, యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 15-16 వచనాలు 707వ పేజీ. 707 ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదువుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ వద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. స్తోత్రం చెప్పండి. కలిగినటువంటి ప్రదేశం నుంచి వెళ్ళగొట్టే మగోడు పుట్ల ఈ ప్రాంతం నాది, నేను పంట వేసానంటే అది ఎలాగప్ప ఫలించాలా, సూపర్గా పండాలి, ఇది నా ప్రాంతం, నాది, నేను అని విరవెగుతున్నాడు. శివుడు పనులు చేసే తప్పుడు పనులు దేవుడు ఏం చేశాడు? ఆ ప్రాంతం నుంచి అలవాటు. ఏదైతే ఎక్కువ ప్రేమించాడో దాని నుంచి దేవుడు దూరం చేశాడు. యాజకులు కూడా మరి ఏం ప్రేమించాడో తెలియదు, కానీ దేవుడిని ప్రేమిస్తూ ఏ అలవాటు ఉందో, ఏ విధమైన దాని విషయంలో అతను ప్రేమిస్తున్నాడో తెలియదు, కానీ అతని కన్నులకు మాత్రం అదే ఉన్నది. అనుకున్నాను కూతుళ్ళేమో, కొడుకులేమో, మనవాళ్ళేమో, మరి ఏ విధమైందో ప్రేమిస్తున్నాడట. అయ్యా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు లోబడ్డా. మొదట నన్ను ప్రేమించు, తర్వాత కుటుంబాన్ని ప్రేమించు. ప్రార్థించుకునే టైంలో అక్కడ దేవుడికి వలసిన సమయాన్ని పాడు చేసుకుంటున్నాడు. దేవుడిని ఎందుకు అర్పణ చేశాడు? ఈ వ్రత దినాలు, ఉపవాస దినాలు ఎందుకు అర్పణ చేశాడు? ఒకసారి ఆలోచించు. వాక్యం సాధిస్తాం. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఒక అటు మళ్ళించడం ద్వారా నీ కన్నులకు ఇంపైన దాన్ని ఏం చేస్తాను? లేకపోతే తీసేస్తాను. లోతు కూడా అంతే. తన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన, అప్పటి వరకు పెదనాన్న ఆలోచన తీసుకునేవాడు, పెదనాన్న సలహా తీసుకునేవాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే తన సొంత నిర్ణయం తీసేసుకున్నాడు, సొంత ఆలోచన తీసేసుకుని ఆ యోధలతో చూడగా ఎట్లా కనబడిందంటే అది యెహోవా తోట. కానీ బైబిల్ ఏం చెప్తుంది? సొదొమ మనుషులు దుష్టులను ఘోరమైన పాపులనై ఉన్నారు. బైబిల్ సాధిస్తుంది. నీ నిర్ణయాలు తప్పు అని అక్కడ ఫెయిల్ అయిపోయాడు. తర్వాత దేవుడు అన్నాడు, నీవు ఆ పర్వతం మీదకి వెళ్ళానంటే అది కాదు ప్రభు, దేవునికి సలహా ఇస్తున్నాడు. వెళితే అట్లా ఉండేదో తన సొంత నిర్ణయం తీసుకున్నాడు. చిక్కుకోకూడని చిక్కుల్లో చిక్కుకున్నాడు. దేవుని బిడ్డ ఇక్కడ కూడా దేవుడు అంటాడు, యాజకులతో
నీ కన్నులకు ఇంపైన దాన్ని తీసేయబోతున్నాను. వ్యాపారం ప్రేమిస్తున్నావా, ఉద్యోగం ప్రేమిస్తున్నావా, కానీ దేవుని కంటే దాన్ని ఎక్కువ చేయవాక. స్తోత్రం చెప్పాలి. దేవుని సన్నిధికి రావడానికి ఏమైంది? బిజీనా? ఆదివారం దేవుని రోజు ఉన్నట్లా కొంత సమయం 1-2 గంటన్నర మనం ఉంటున్నాం, లేదా 3 గంటలు మనం ఉంటున్నాం. ఒకసారి ఆలోచించు, దేవుని కంటే దేన్ని ఎక్కువ ప్రేమించొద్దు. ఇరిమియా గ్రంథంలో రాయండి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించొద్దు, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించొద్దు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించొద్దు. భూమి మీద కృప చూపుచు బ్రతికి బట్ట కట్టడానికి కారణమైన దేవుని నువ్వు మరిచిపోవద్దు. స్తోత్రం చెప్పాలి. ధనమే దేవుడు అనుకోబాకు, బలమే దేవుడు అనుకోబాకు, జ్ఞానమే దేవుడు అనుకోబాకు. అనేక మంది నా జ్ఞానం ద్వారానే సంపాదించుకుంటున్నాను అని అన్నారు, నోట్లోకి కలిసిపోయారు. అజ్ఞానులు తమ జ్ఞానాన్ని బట్టి యూదు రాజుగా కూర్చొని ఎక్కడని చెప్పేసి అడిగి అక్కడ ఉన్న 2,000 మంది పిల్లలు చనిపోవడానికి కారణమైపోయినాడు అజ్ఞానం. నీ జ్ఞానం తప్పుడు నిర్ణయాలకు, తప్పుడు పరిస్థితికి దారితీస్తుంది. ఐశ్వర్యవంతుడు నా ధనము నాదే అనుకుంటున్నావు, ధనమే నా దేవుడు అనుకుంటున్నావేమో. ధనం అన్ని చేయలేదు, ధనము అన్ని చేయలేదు. జాగ్రత్త, ఎంతవరకు అంతవరకే. మూడవదిగా సౌరత్వం, బలానికి ముఖ్యవాళ్ళు ఉన్నారు. దేవుడు ఏదైనా మనం ఒక ఆయన్ని అంతకుముందు ఒక సభకు వెళితే ఆ సభలో నాయకుడు బ్రాహ్మణుడు, ఆయన పేడపట్టడానికి వచ్చాడు. పేడపట్టడానికి వస్తే మాట పాడతాడు, ఎన్నో కలవాలని ఉంది అని పాట పాడుతుంటే ఆయన వచ్చి ఆయన ఫిట్ చేసుకుని ఎట్లా అన్నాడు, వాయిద్యానికి ఏమంటాడు, నువ్వు వాయిస్తే దానికి ఇల్లు వచ్చింది, లేకపోతే అది పేపర్ మొక్కలు కూడా నీళ్ళు అంటున్నాడు అంటాడు. స్తోత్రం చెప్పండి. దాన్ని మొక్కుతున్నాడు, తన బలానికి, తన వాయిద్యానికి మొక్కకూడదు. అది నా వృత్తిని మొక్కుతున్నావు, మొక్కకూడదు. అది నీవు ఉపయోగించుకునే దానికి, దాన్ని సంతోషించడానికి, ఉపయోగించబడడానికి దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి ఎందుకు అసేవం? నీ జ్ఞానాన్ని బట్టి, నీ డబ్బును బట్టి, నీ ధనాన్ని బట్టి అసేయించొద్దు. భూమి మీద బ్రతుకుచున్న మనకు కారణమైన దేవుని బట్టి మనం అసేయించాలి, ప్రభుని బట్టి సంతోషించాలి. ఒకవేళ దేని బట్టి అయినా ఇర్రబీగమా ఇరిగి పడిపోతాం. ఏమైపోతామండి? ఏదైతే తనదనుకున్నాడో ఆ స్థలం నుంచి దేవుడు ఏం చేశాడు? కయ్యని పంపించేశాడు, వేళ్ళ కొట్టేశాడు, కలితరు పడలే అక్కడ. కాబట్టి ఆ స్థితి మనం తెచ్చుకోకూడదు. జాగ్రత్త, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనం ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. చాలా మంది దేవుడి చిన్న పట్టుకుంటున్నాం కానీ దేవుని వదిలేస్తున్నాం. అట్లా చేయదు. సేమ్ కయ్యను అదే చేశాడు. బాబేడు గోపురం దగ్గర పేరు సంపాదించుకున్నాం, ఆ కళాశుభ్రంత పట్టణం మనం కట్టేద్దాం రండి అని అనుకున్నారు. పట్టణం కట్టడం ప్రారంభించారు. అప్పుడే ఇటుకలు కీలు అంతా తయారు చేసుకుని, మొత్తం అడుగుతుంది కీలు తయారు చేసుకుని చక్కగా మొదలు పెట్టారు. యెహోవాకు విరోధంగా కడుతున్నారు. దేనికి? యెహోవాకు విరోధంగా కడుతున్నారు. యెహోవాకు విరోధంగా కట్టడం. దేవుడు వచ్చాడు. అప్పటి వరకు మనందరికీ ఒకడే తండ్రి ఆదాము. ఎప్పుడే కనుకోండి, అప్పుడు భూమి మీద కూడా ఒకే భాష ఉండేదట. అది తమిళో, ఇంగ్లీషు, మలయాళమో, కన్నడం మనకి తెలియదు. ఒకే భాష. అక్కడ వారు దేవునికి వ్యతిరేకంగా చేయడం ద్వారా భాషలు తారుమారు చేయాలి. స్తోత్రం చెప్పండి. భాషలు ఏం చేశాడు దేవుడు? తారుమారు చేసేసాడు. అప్పుడు భాషలు వచ్చేసినాయి. మనకి ఆంధ్రలో ఉంటే తమిళ రాదు, తమిళలో ఉంటే ఈ తెలుగు రాదు. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. ఒక్క భాష ఉండేది, భాషలో మార్చేశాడు. పని ఆగిపోయింది. ఒక ఆయన అడుగుతున్నాడు, అక్కడ రే ఎలా సులభంగానే అడుగుతున్నాడు తమిళ్లో, ఎట్రా సులువుగా అంటామని లేచాడు. ఎట్లా? ఇంకొకటి అన్నాడు, అది ఎవరైనా వాటి తీసాకే ఇంకొకటి క్యాబే అని అన్నాడు. ఓ నాయనో, ఎవరు కాడే కట్టే ఇటుక ఇవ్వకుండా, చీపురు ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా ఎవరు కాడే వ్యతిరేకంగా మారిపోయారు. బాబెల్లో ప్రాంతం తాగిపోయింది. దేవునికి విరోధంగా వెళితే దేవుని చూసుకుని విరమిగిన ఇరిగి పడిపోతాం. జాగ్రత్త,
దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని చేద్దాం. దేవుని మహిమను కలిగి భూమి మీద దేవుని మహిమ కొరకు బ్రతుకుదాం. దేవుని మాటలు దీవించును గాక.